మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో పర్యటించారు రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కిషన్ రావు. పట్టణంలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ స్థలాలు ఆయన పరిశీలించారు. ఆక్రమణలపై అధికారులతో సర్వే చేయించామన్న కిషన్ రావు 544 ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు గుర్తించామన్నారు. అక్రమార్కులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో ఆందోళనకు దిగారు పత్తి రైతులు. పత్తి కొనుగోళ్లలో అధికారుల అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు జిన్నింగ్ యజమానులు ధర నిర్ణయించకుండా కొనుగోళ్లకు సహకరించడం లేదని నిరసనకు దిగారు. అధికారులు కల్పించుకుని సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు. ఒకేసారి 545 మంది విద్యార్థులు రాజ్యాంగ పీఠికను చదివి వండర్ బుక్ రికార్డు సృష్టించారు సిద్దిపేటలోని ఓ స్కూల్ విద్యార్థులు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఈవెంట్ నిర్వహించారు. పార్లమెంట్ సభ్యుల సంఖ్యకు అనుగుణంగా విద్యార్థులు ఓ ఫామ్లో నిల్చుని భారత రాజ్యాంగం ఏర్పడిన సంవత్సరాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వండర్ బుక్ రికార్డ్స్ కోఆర్డినేటర్లు పాల్గొని స్కూల్ యాజమాన్యానికి అవార్డు అందించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కమ్మర్పల్లిలో చిరుతపులి తిరుగుతోందంటూ గ్రామస్తులు భయపడుతున్నారు. నిన్న రాత్రి కుర్మరాజుకు చెందిన గొర్రెల మందపై పులి దాడి చేసి 3 మేకల్ని చంపడంతో బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఇది తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రజలు ఒంటరిగా తిరగొద్దని సూచించారు. కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఎమ్మెల్సీ ఆకుల లలిత. నోట్ల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా నిజామాబాద్ ధర్నా చౌక్ లో నిరసనకు దిగారు. గర్భిణీలకు ప్రభుత్వ దవాఖానాలో కాన్పులు జరిగితే 6,000 ఇస్తామని ప్రధాని చెప్పటం సరికాదన్నారు. తెలంగాణలో కూడా కాన్పుకు 15,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేజీ టు పీజీ విద్యను అమలు చేయాలని, రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉన్న ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ చేపట్టిన బస్సు యాత్ర వరంగల్ చేరింది. హన్మకొండలోని కాళోజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు విద్యార్థి నేతలు. ఇప్పటికీ మారుమూల గ్రామాల్లో ప్రజలకు నాణ్యమైన విద్య అందడం లేదని మండిపడ్డారు విద్యార్థి నేతలు. నిరుద్యోగులకు నెలకు 1,000 రూపాయల భృతిని ఇవ్వాలని డిమాండ్ చేశారు.